సత్యధర్మదర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం. హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దేవుడు ఆంజనేయ స్వామి. హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనీసుతుడు అనే ఎన్నో రకాల పేర్లతో హనుమంతుణ్ణి ఆరాధిస్తారు. దేశ విదేశాల్లో హనుమంతుని గుడి లేదా విగ్రహం లేని ఊరు ఉండదు. హనుమంతుడి తండ్రి కేసరి వాయుదేవుని యొక్క అనుగ్రహం వల్ల జన్మించాడు. తల్లి అంజనాదేవి. ఆంజనేయుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఒంటరిగా నిద్రపోతున్న ఆంజనేయుణ్ణి ఇంటి వద్ద వదిలిపెట్టి పళ్ళు తీసుకొని రావడానికి అడవికి వెళ్తుంది అంజనాదేవి. ఆకలి వేసి మెలకు వచ్చిన ఆంజనేయుడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఎర్రని సూర్యబింబం కనిపిస్తుంది. ఆ ఎర్రని బింబాన్ని చూసి పండుగ భ్రమించి పట్టుకు తినడానికి ఒక్కసారి ఆకాశం పైకి ఎగురుతాడు. రివ్వుమని వాయు మనోవేగాలతో సూర్యుడి వైపు దూసుకు వస్తున్న ఆ బాలుణ్ణి దేవతలు, మునులు, రాక్షసులు ఆశ్చర్యంగా చూడసాగారు. మహాశక్తివంతుడైన ఆంజనేయునికి సూర్యుని వల్ల వేడి తగలకుండా వాయువు అతని చుట్టూ చల్లబరుస్తుంది. సూర్యుడు కూడా ఒక్కసారిగా తన వైపుకు దూసుకొస్తున్న పిల్లవాడిని గమనించి పెద్దవాడైన తరువాత అనేక ఘనకార్యాలు చేసే మహత్తర వీరుడిగా గుర్తించి అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకున్నాడు. ఆ రోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుడిని పట్టుకోవడానికి రాహు వేగంగా సమీపిస్తున్నాడు. అతనికి అపరిమితమైన వేగంతో బాణంలా దూసుకు వస్తున్న హనుమంతుడు కనిపించాడు. ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహువు వెలవెలా పోయాడు. ఆంజనేయుడు రాహువుకు మరో రాహువులా కనపడ్డాడు. వెంటనే ఇంద్రుని వద్దకు వెళ్ళి తాను చూసింది చెప్పాడు. ఇంద్రుడు వెంటనే ఐరావతం ఎక్కి వజ్రాయుధం తీసుకొని రాహుతో వచ్చి నిరుపమాన వేగంతో పోతున్న ఆంజనేయుడిని చూశాడు. వేగంగా వెడుతున్న ఆంజనేయుడికి ఐరావతం తెల్లగా ఒక పండులా కనిపించింది. దాన్ని చప్పున అందుకోపోయాడు. ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుధాన్ని ఎత్తి గట్టిగా ఆంజనేయుడి మొహం పైకి విసిరాడు. ఆ వజ్రాయుధ ఘాతానికి ఆంజనేయుడి ఎడమ చెంపకు బాగా నొప్పి కలిగి సృహ తప్పి కిందకు జారి ఒక పర్వతంపై పడిపోతాడు. వాయుదేవునికి ఇంద్రుడు చేసిన పనికి ఆగ్రహం కలిగింది. లోకాలలో గాలి లేకుండా